రుద్ర క్రియేటివ్ వర్క్స్ పోడ్కాస్ట్కి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముందుగా మన కుక్క గారితో మొదలు పెడదాం. ఊర్లో పెళ్లికి కుక్కలాడవిడ అంటారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఊర్లో పెళ్ళికి మేము ఎంత గడావుడు చేస్తాం బ్రో. మీ మనుషులే చేసి సామెతలకు మమ్మల్ని వాడుకుంటారు. పందికి ఏం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అంటారు కదా, దానిపైన మీ స్పందన ఏంటి? అసలు పాండ్స్ పౌడర్ వాసన మాకు ఎందుకు తెలియాలి బ్రో? ఓకే, మీరు మూవీస్ చూస్తారా? చూస్తాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో రైమన్నా. రైమ్ అన్న. అతనెవరు? అదే బ్రో, రామ్ చరణ్ పేట్. అది కూడా తెలీదా? తెలుసు గాని రైమ్ అన్న అనేసరికి అర్థం కాదు. అబ్బో, మీరు మాత్రం మీ హీరోలను అన్న అనొచ్చు, మేము మా హీరోలను అన్న అనకూడదా? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, ఎందుకు అలా అంటారు? ఎవడో తెలుసు బ్రో, ఎవడో తెలుసు. ఆయన మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రం వేస్తారు? వేస్తే మీరే సెల్ టౌన్ అస్త్రాలు వేస్తారు. అమ్మో, ఇదేదో తెలివైన పిచ్చుకులా ఉంది. ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు అంటారు కదా, నిజంగానే ఎవరన్నా ఎలుకలుంటే ఇల్లు తగలబెడతారా? ఏ అదవ బ్రో, ఎలకలు ఉంటే ఇల్లు తగలబెట్టేది. చెప్పు, నువ్వు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మై పాడ్కాస్ట్. సర్లే, డాగ్ బ్లెస్ యూ. చూసారు కదా, ఇలానే మరికొంతమంది స్పెషల్ గెస్ట్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రుద్ర క్రియేటివ్ వర్క్స్ పాడ్కాస్ట్.